సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రీ సంక్రాంతి సెలబ్రేషన్స్ భాగంగా పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువు గ్రామంలోని బోధి పాఠశాలలో రంగోలి పోటీలు గాలిపటాల తయారీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పిడుగురాళ్ల పట్టణంలోని మమతా హాస్పిటల్కి చెందిన ప్రముఖ వైద్యురాలు దూలిపాల సునీత ముఖ్య అతిథిగా వీచేసి ముగ్గుల పోటీలకు న్యాయ నిర్ణేతగా వీచేశారు. ఈ వేడుకలో అనేక మంది తల్లిదండ్రులు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ సృజనాత్మకతను ప్రదర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ శ్రీధర్ మాట్లాడారు. చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పిల్లల జీవితంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయని తెలిపారు. ఇప్పుడు మా దగ్గర మేడం చెప్పినట్టు పేరెంట్స్ పాపం కష్టపడి ముగ్గులు వేసి అలసిపోయి కూర్చున్నారు. ఐఎమ్ సారీ, త్వరగా ముగించేసి ఎక్స్ప్రెషన్ మేడం జడ్జి చేస్తారు. నేను ఉదయం చెప్పినట్టు కే గంగా భవాని గారు, కంగ్రాచులేషన్స్ మేడం. నెక్స్ట్ ద క్లాస్ టీచర్ ఆల్సో. Guru Chanda, they got the prize. Yes, ma'am. Smile, madam. Smile, madam. Competition is there. Great pleasure. Today, madam came to sports have to be standing there. భాస్కర్ రెడ్డి గారికి, మేడం సునీతా రెడ్డి గారికి, ప్రిన్సిపల్ సార్ శ్రీధర్ గారికి, ఇక్కడ వచ్చేసిన అందరు ఉపాధ్యాయులకి మరియు పేరెంట్స్ అందరికీ, విద్యార్థులకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ అందమైన ముగ్గుల పోటీకి నన్ను ఆహ్వానించి నన్ను ఒక జ్యూరీ మెంబర్గా పిలిచినందుకు ఈ పాఠశాల యాజమాన్యానికి, ఈ నిర్వాహకులకి అందరికీ నా కృతజ్ఞతలు. అసలు మామూలుగా ముగ్గులు అంటే కేవలం రంగులతో మనం వేసే ఒక కళ కాదు. ఇది మన భారతీయ సంస్కృతి, మన సాంప్రదాయం. సంక్రాంతి అంటే ముగ్గులు పోటీలు, ముగ్గులు, ఆ కళ వేరుగా ఉంటుంది. మన భారతీయ సంస్కృతి ఇదంతా మనకున్న క్రియేటివిటీ, మనకున్న సృజనాత్మక శక్తిని అన్నింటినీ ఈ ముగ్గుల ద్వారా పెట్టచ్చు. ఇవాళ నేను ముగ్గులు చూసుకున్నాను, చాలా అందంగా వేస్తున్నారు. ఒక్కొక్కళ్ళు చాలా ఓర్పుగా, నేర్పుగా, మీకున్న శ్రమంతా అందులో కనిపిస్తుంది. And the staff also, it's not like my first meeting here, man. Really, I felt like that. See, I've seen things so far. Charles Halgus and Melanie and the feel of this. Like, I felt like home office. Sir, that this atmosphere is too good and students can cope up with this atmosphere. I hope everyone will go through all, like, ఉన్నవన్నీ ఇంట్లోనే వదిలేసి హాయిగా ఆడతా పాడతా చదువుకోవచ్చు. ఇక్కడ ఈ అట్మాస్ఫియర్ అలా ఉంది. వీళ్ళు ఒకలాగా తల్లిలాగా, మేడము తండ్రిలాగా వాళ్ళు చాలా బాగా చూసుకుంటున్నారండి. ఆఫ్టర్ కమింగ్ హియర్ ఐ గాట్ దిస్ ఒపీనియన్, నాట్ బిఫోర్. లైక్ ఐ డిడ్ంట్ సీ నో స్కూల్ అంటే 4 కూర్చోబెడతారు, చదువుతారు, ఈ ఒపీనియన్ ఉంది. కానీ ఇక్కడికి వచ్చాక ఈ అట్మాస్ఫియర్ ఎంత బాగుందంటే కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ వన్స్ అగైన్. End of the day, I congratulate the staff and the management for their tedious work and for coming out to this wonderful program. I thank everyone for giving me this opportunity. First, I know Padmapriya madam for last 10 years. I mean, in the ప్రోత్సహించింది మేడం, మీరు రండి మేడం ఇక్కడికి అని. So, my special thanks to her once again for coming to me. Thank you. And making part of this wonderful program. Thank you one and all. Happy Sankranti పిల్లలు అందరికీ. I would like to ఒక్కొక్క ముగ్గులో మీ కష్టం తెలుస్తుంది, మీ శ్రమ తెలుస్తుంది. మీరు చాలా బాగా వేస్తారు కలర్ కాంబినేషన్స్. బట్ స్టిల్ I once again congratulate each and everyone for your talent. Congratulations. And all the best and happy Sankranti to everyone. thank you so much for your